వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ మాట కా మాట, మీ అందరికంటే నేనే లక్కీ పర్సన్. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మీ అందరికంటే హిట్ మూవీ ఫస్ట్గా చూసింది నేనే. ఎందుకంటే యూఎస్లో తొందరగా రిలీజ్ అయింది. సో ఇప్పుడే హిట్ మూవీ చూసి ఇట్లా బయటకు వచ్చిన. ఎప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటానా అని పిచ్చ ఎగ్జైటెడ్గా ఉన్నాను. నేను మూవీ చూసిన వెంటనే వచ్చి నేను రివ్యూ చెప్పేయాలి అనుకున్నా, కాకపోతే చెప్పను. ఎందుకంటే ఈ వీడియో మేబీ మీరు మూవీ రిలీజ్ అయ్యేదానికంటే ముందే నేను అప్లోడ్ చేసేస్తాను కాబట్టి మూవీ స్పాయిలర్స్ ఏమి ఇయ్యను. ఐ జస్ట్ షేర్ మై ఒపీనియన్ అండ్ మై ఎగ్జైట్మెంట్ ఆన్ దట్ సీన్. ఒక డైరెక్టర్ విజన్ని హీరో అర్థం చేసుకొని డెలివర్ చేయడము అంటే ఎగ్జాక్ట్గా హిట్ మూవీ అండ్ నాని అని చెప్తాను నేను. ఆ శైలేష్ విజన్ మొత్తం అట్లా థియేటర్లో పెద్ద స్క్రీన్లో కనిపిస్తుంది త్రూ నాని. నేనైతే ఘోరం ఎగ్జైట్ అయిన సీన్కి. అండ్ ఒక దగ్గర బీజిఎం ఉంది, క్రేజీ బీజిఎం. నేను సీట్లో లేని ఆ బీజిఎం చూసి ఐ వాజ్ క్లాపింగ్, లిటరల్లీ నేను క్లాప్స్ కొడుతున్నా. ఏ అని నాని అరుస్తున్నప్పుడు భయపడే వాళ్ళు భయపడ్డారేమో కానీ నేను ఆయన కంటే గట్టిగా థియేటర్లో అరిచా. లిటరల్గా ఆయన కంటే గట్టిగా అరిచా నేను. నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉంది, శైలేష్కి అమ్మాయిలతో ఏమైనా ప్రాబ్లమా అని. ఎందుకంటే హిట్ 1 చూసినప్పుడు వరుస పెట్టి అమ్మాయిలే లేపేశారు, హిట్ 2లో కూడా అమ్మాయిలే లేపేశారు, ఇప్పుడు హిట్ 3లో కూడా అమ్మాయిలే లేపేస్తారేమో అనే ఇంటెన్షన్తోనే నేను కూర్చున్న థియేటర్లో. కానీ అట్లా ఏం జరగలేదు. ఫైనల్లీ ఒక్క రోజులో ప్రేమ పుట్టేస్తుందా, ఒక్క మీట్లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోతారా అని అనుకునే వాళ్ళకి వయసు అయిపోతే ఒకరోజు కాదు, ఒక గంట పరిచయం కూడా పెళ్లి దాకా ప్రేమ దాకా తీసుకెళ్తుంది అని నాకు ఒక పాయింట్ అర్థమైంది ఇవాళ. ట్రైలర్ టీజర్ చూసి ఇంత వైలెన్స్ ఏంటి, ఇంతమందిని ఎందుకు చంపుతున్నారు, ఇంత వైలెన్స్ అవసరమా అని క్వశ్చన్స్ వచ్చినాయి చాలా. నేను ఇంటర్వ్యూస్ కూడా చూసిన. దట్ ఈస్ నాట్ వైలెన్స్, దట్ ఈస్ కాల్డ్ జస్టిస్. మూవీ చూసిన తర్వాత వైలెన్స్ అని అడిగిన వాళ్ళందరికీ ఆన్సర్ దొరికిపోద్ది అనమాట. విచ్ ఈస్ దట్ ఈస్ నాట్ వైలెన్స్, దట్ ఈస్ జస్టిస్ అని. రిలీజ్ అవ్వడానికి ముందే మూవీలో ఒక సీక్రెట్ థింగ్, ఒక సర్ప్రైజింగ్ థింగ్ని ఆల్రెడీ లీక్ చేసేసిరు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఎవడు చెప్పాడండి సర్ప్రైజ్ లీక్ అయిందని? యూ గైజ్ డూ వాచ్ మూవీ అండ్ టెల్ మీ దట్ సర్ప్రైజ్ గోట్ రివీల్డ్. అస్సలు అవ్వలేదు. ప్యాక్డ్ సర్ప్రైజెస్ ఉన్నాయి అక్కడ మూవీలో. థర్రోగా ఎంజాయ్ చేస్తారు మీరు ఆ సర్ప్రైజెస్ని. మూవీలో ఫైట్ సీన్స్ వచ్చినప్పుడల్లా అంతమంది విలన్స్ చచ్చిపోతారు, అంతమంది విలన్స్కి కత్తిపోట్లు, దెబ్బలు, బ్లీడింగ్ ఇదంతా అవుతుంటుంది. ఒక్కడికి దెబ్బ తగిలినా కూడా నాకేమనిపించలేదు. కానీ నానికి జస్ట్ ఇట్లా చిన్న కత్తిఘాట్ అయితే మాత్రం నేను ఎంత అయ్యో ఎందుకు అన్న ఫీల్ అయిపోతుంది అనమాట. నేను నానికి ఏమవ్వద్దు అని చెప్తా. ఇది స్పాయిలర్ కాదు, మళ్ళీ నన్ను వేసుకోవద్దు. మీరు మూవీ చూసినప్పుడు అబ్జర్వ్ చేయడానికి మాత్రమే. ఫైట్లో మెయిన్ మన పోస్టర్స్లో వాడిన పెద్ద కత్తి ఉంది కదా, నాని వాడిన కత్తి, ఒక చిన్న బిట్ కత్తి వాడేసి ఆ కత్తి వాడిన తర్వాత అక్కడే వదిలేసి వెళ్తాడనమాట రిమైనింగ్ ఫైట్కి. నేను అనుకుంటున్నా అయ్యో కత్తి ఎందుకు వదిలేస్తావు నాని, ఈ కత్తి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని. కానీ ఆయన వెళ్ళే దారి గుండా వాల్స్కి వెపన్స్ హ్యాంగ్ చేసుకొని ఉన్నాయి. నేను ఇది ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు ఈ సినిమాలో. అంటే ఆయన క్యారీ చేయాల్సిన అవసరం లేదు, అడుగుకి ఒక్కొక్క వెపన్ అక్కడ హ్యాంగ్ చేసుకొని ఉన్నాయన్నమాట వాల్స్ అన్నింటికి, కారిడార్స్లో. ఒక అడిగేస్తుండే, ఒక కత్తి తీస్తుండే, ఒకటి నేస్తుండే, ఇంకో అడిగేస్తుండే, ఇంకో కత్తి తీస్తుండే, ఇంకో నేస్తున్నాడు. నేను ఏ అంటున్నాను అనమాట థియేటర్లో కూర్చొని. చిన్న క్వశ్చన్, దివా అని ఒక పోలీస్ ఆఫీసర్, నాకు కోపం వచ్చింది ఆయన మీద. ఏ దివా, ఫైట్లు నేర్చుకోవచ్చు కదా, ఫైట్లు చేయొచ్చు కదా, మా నానికి హెల్ప్ అవ్వచ్చు కదా. ఎంతసేపు నాని ఒకటే ఫైట్ చేయాలా, నాని ఒకటే సేవ్ చేయాలా? నువ్వు కూడా ఉన్నావు కదా. కోపం వచ్చేసింది నాకు అసలు. నాని మీద అన్ని దెబ్బలు పడుతుంటే కూడా నువ్వు ఫైట్ చేయకపోతే అక్కడ. సర్లే పాప యాన్యువల్ డేకి వెళ్ళు, ఎంజాయ్ చేయి. గైస్ నేను లిటరల్గా చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి సీన్స్ కానీ నాని అపియరెన్స్, నాని పర్ఫార్మెన్స్ ఒక హైప్ ఇస్తే క్లైమాక్స్ పీక్స్ గైస్. నేను ఎక్స్పెక్ట్ చెయ్యని సర్ప్రైజ్ ఒకటి. చాలా నాకు క్లైమాక్స్ పిచ్చగా నచ్చేసింది అనమాట. ఆ షూట్ భలే షూట్ అయింది దానికి ఫైట్ చేస్తుంటే. ఇక్కడతో అయిపోయింది లేకపోతే ఇంతేనేమో అని మాత్రం అస్సలు అనుకోవద్దు. దర్ ఈజ్ అ లాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ దిస్ హిట్. ఇంకా చెప్పలేము అందులో ఏమేమి ఉండొచ్చో ఈ యూనివర్స్లో. అండ్ శ్రీనిధి దగ్గరకు వద్దాం. క్రేజీ పర్ఫార్మెన్స్. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆవిడ యాంగిల్ ఎట్లుంది ఈ మూవీలో అని చెప్పేసి. యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్. ఐమ్ డామ్ ష్యూర్ అబౌట్ ఇట్.
హిట్ 1 అండ్ హిట్ 2 లాగా మైన్యూట్ డీటెయిలింగ్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. వచ్చినామా, తీసినామా, వేసినామా, ఫాలో దట్ అంతే. అవునా ఇట్లా కూడా వేస్తారా అనే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ నేను నేర్చుకున్నా ఈ మూవీలో. మీకు కూడా తెలుస్తుంది మూవీ చూసినప్పుడు. దానికి నాని పర్ఫార్మెన్స్ అయితే క్రేజీ అనమాట. లిటరల్గా నేను కూడా చెప్పాల్సి వస్తుంది, ఇండస్ట్రీ నీకు అవసరమో లేదో నాకు తెలియదు కానీ నువ్వైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరం నాని. ఇప్పటి వరకు హిట్ యూనివర్స్ ఒక లెక్క, ఇక మీదటి నుంచి హిట్ యూనివర్స్ ఇంకో లెక్క. ఎవరైనా కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు. మీరేం పెంచుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? నేనేమి టిపికల్ మూవీ రివ్యూవర్ని కాదు. నా రివ్యూలో చాలా తప్పులు, అంటే ఇప్పుడు నేను చెప్పిన దానిలో చాలా తప్పులు ఉండొచ్చు. సో ఎక్స్క్యూజ్ ఆల్ ఆఫ్ దోస్. నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని, నా ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటున్నా మూవీ మీద యాజ్ అ మూవీ లవర్. Thank you for watching my video. See you all in my next video. Bye bye and do subscribe to my channel guys.